Hi friends, welcome to Sri Tech Tricks. This is Srinivas. ఇప్పుడు మీ నేమ్ ని ఒక నేమ్ నుంచి వేరే నేమ్ కి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి లీగల్ గా అనేదాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. నేను చాలా మంది అడగడం జరిగింది. నేను 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో నేమ్ కరెక్షన్ కి పెట్టినప్పుడు దాంట్లో నేమ్ కరెక్షన్ తో పాటు చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ నేమ్ లో మొత్తం డిగ్రీ కంప్లీట్ చేసేసారు, బట్ మొత్తం మూడాటిలోని ఎట్ టైం చేంజ్ చేయాలంటే కుదరదు. కాబట్టి వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం అంటే పీజీ చేసినప్పుడు వాళ్ళ నేమ్ కొత్త నేమ్ తో ఏ విధంగా అప్లై చేయొచ్చో మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ నేమ్ చేంజ్ ప్రాసెస్ లో మొత్తం మీ నేమ్ ని కొత్త నేమ్ కి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ కరెక్షన్ ఉంటే ఆ నేమ్ కరెక్షన్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు లీగల్ గా. సో నెక్స్ట్ వచ్చే సర్టిఫికేట్స్ లో మీకు నేమ్ అనేది కరెక్ట్ రైట్ ఫార్మాట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నేమ్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేదాన్ని మీకు చూపించబోతున్నాను. దీంట్లో ముఖ్యంగా 3 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అఫిడవిట్, సెకండ్ ఏంటంటే న్యూస్ పేపర్ పబ్లికేషన్, థర్డ్ ఏంటంటే గెజెట్ నోటిఫికేషన్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ మూడట్లో మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయంటే నేమ్ చేంజ్ అఫిడవిట్ ఒకటి, అండ్ న్యూస్ పేపర్ పబ్లికేషన్, నేమ్ చేంజ్ డీడ్, రిక్వెస్ట్ లెటర్ టు ద సెక్రటరేట్, నేమ్ చేంజ్ స్టేట్మెంట్, రిప్లై లెటర్ ఫ్రమ్ ద సెక్రటరేట్, అండ్ పబ్లికేషన్, మనీ రిసిప్ట్, గెజెట్ నోటిఫికేషన్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి అవసరం అవుతుంటాయి. ఫస్ట్ అఫిడవిట్ వచ్చేసేటప్పటికి మీరు ఇది ఎలా తీసుకోవాలంటే లోకల్ గా ఉన్న నోటరీ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ నేమ్ చేంజ్ కి తగిన కారణాన్ని వివరించి వారి దగ్గర నుంచి అఫిడవిట్ పొందవలసి ఉంటుంది. ఆ అఫిడవిట్ యొక్క కాపీస్ ని మీ దగ్గర కొన్ని ఉంచుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మీ ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాసి మీరు లోకల్ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, అండ్ నేషనల్ న్యూస్ పేపర్ లో కూడా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వాటి కాపీస్ ని మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ దెన్ మీరు సెక్రటరియట్ కి మీ నేమ్ చేంజ్ చేయమని ఒక లెటర్ రాయవలసి ఉంటుంది. ఆ లెటర్ తో పాటుగా డీడ్ చేంజింగ్ సబ్నేమ్ ఫామ్ ఒకటి, అండ్ మీరు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసినటువంటి కాపీస్ ఉన్నాయి కదా, వాటి కాపీస్ ని అండ్ అఫిడవిట్ కాపీని మరియు మీ ఐడెంటిటీ సర్టిఫికేట్స్ లైక్ పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ ఆర్ కాలేజ్ సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి మీరు పంపించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ దీనిపై పూర్తి అవగాహన కొరకు మీరు మీ దగ్గరలో ఉన్న నోటరీని సంప్రదించండి. థ్యాంక్ యూ.